ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వైకాపా ఎమ్మెల్యేలు పోలీసుల మధ్య వాగ్వివాదం జరిగింది. సమావేశాలకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు నలుపు కండువాలతో వస్తుండగా లోపలికి వైకాపా అధ్యక్షుడు ఎమ్మెల్యే జగన్ అభ్యంతరం తెలిపారు. ప్లకార్డులు ప్రదర్శించొద్దని చెప్పడంపై మండిపడ్డారు. పేపర్లు గుంజుకుని చింపేసే అధికారం పోలీసులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని, పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని వ్యాఖ్యానించారు. పోలీసులపై వేలు చూపిస్తూ రెచ్చిపోయారు. పోలీసు అధికారి మధుసూదన్ రావుని ఉద్దేశిస్తూ, మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, ఎలాకాలం ఇలాగే ఉండదని హెచ్చరించారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. నీ టోపీపై ఉన్న సింహాలకు అర్థమేంటో తెలుసా? అధికారంలో ఉన్నవానికి సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే మీరున్నారని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో పోలీసులు వైకాపా ఎమ్మెల్యేల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు పాపం మర్చిపోయినట్టున్నారు. ఇన్ని రోజులు పాపం అదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి టైంలో పరదాలు పట్టుకుని తిరిగారు పోలీసులు. ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి ఆయన మాట్లాడడం మరింత హేయంగా ఉంది. అంటే ప్రజాస్వామ్యం అంటే ఏంటి? రాష్ట్ర సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడుతున్న వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి వచ్చేదైనా ప్రజాస్వామ్యం? మరి అలాంటి వాళ్ళని అడ్డుకోకుండా లోపల మీటింగ్ ఆపేసి బయటకు వచ్చి భజన చేయమంటారా? నిజంగా ఈయన ప్రజాస్వామ్యం యొక్క లెక్కలు చూస్తూ మీడియా ముందు రచ్చ చేయడానికి పాపం జగన్ నానా తంటాలు పడుతున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రజలు ముందులాగా ఆలోచన లేకుండా లేరు. ఎవరు ఏం చేస్తున్నారనేది గమనిస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి క్లారిటీతో వస్తే తప్ప పనేటట్టుగా లేదు.